నమస్తే. నేను మధు మల్కేడ్కర్ ఆర్టీవీ నుంచి. ఈరోజు స్టేట్‌లో హాట్ టాపిక్ పోక్సో కేసు. పేర్లు తీసుకోదలుచుకోలేదు నేను ఇందులో ఈ అంశానికి సంబంధించి. ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఆయనతో మాట్లాడదాం. సార్, కేసుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నారు. జనరల్గా ఇష్యూస్ అన్నీ ప్రతిపక్షం మాట్లాడుతుంది ప్రభుత్వం మీద. ఏ ఇష్యూ ఉన్నాడు మీరు తీసుకుని మాట్లాడుతుంది. అసలు కేసు స్టేటస్ ఏంది ఇప్పటివరకు మీకున్నంత సమాచారం మేరకు? మీరు పోలీస్ అధికారిగా పనిచేసారు కాబట్టి కరెక్ట్గానే పోతుందా ప్రాసెస్లో? ప్రభుత్వం కేసు విషయంలో ఏం జరుగుతుంది? మొదట్లో అయితే ప్రభుత్వం పూర్తిగా నిందితుడిని సేవ్ చేయాలని చూసింది. ఇప్పటికి కూడా కేసు అయ్యి 9 రోజులైనప్పటికి కూడా ఒక హోంమంత్రి కుమారుడు ఎప్పుడు కూడా 10, 15, 20 మందితో తిరిగే వ్యక్తి, పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరిగే వ్యక్తి, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఈరోజు సడన్గా 9 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు. 1,00,000 మంది పోలీసులు ఆయనను పట్టుకోలేకపోతున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. ఈ కేసులో నిజంగా న్యాయం జరుగుద్దా అంటే, నిందితుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు స్వయాన. ఆయన వెనక మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వములో ఉండే ముఖ్యమంత్రి గారు ఆయన నిందితుడి తండ్రిని మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి న్యాయం జరుగుద్దా అంటే చూడాలి. అందుకొరకు పోరాడుతున్నాం మేము. ఎస్, అనుమానం ఉంది, న్యాయం జరుగుతుందా లేదా అని అనుమానం ఉంది కాబట్టి పోరాడుతున్నాం. అంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో పోలీసులు డైల్యూట్ చేశారు కేసుని, సమాచారం ఇచ్చారు, కేసు నమోదు చేయాలా లేదా అనేటువంటిది. మీరు కూడా పోలీస్ అధికారే, మీరు పోలీస్ వ్యవస్థను తప్పు పడుతున్నారు ఈరోజు. అంటే ముఖ్యమంత్రి ఆ పై స్థాయి వ్యక్తులు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పోలీసులు అనేటువంటిది. నిజంగా అట్లుంటుందా? 100% అంటే పై స్థాయి వ్యక్తి ఒక సిగ్నల్ ఇస్తాడు, కొంచెం హెల్ప్ చేయండి అంట. కింద ఒక్కసారి ముఖ్యమంత్రి కొంచెం హెల్ప్ చేయండి అని అన్నాడు అనుకోండి, అయిపోయింది. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఆ హెల్ప్ గురించే ఆలోచిస్తాం. మొత్తం సర్వశక్తులు ఒడిగట్టి ఆ సర్వశక్తులు ఒడ్డి ఆ హెల్ప్ని చేస్తారు. అది పోలీసు నైజం. అందుకొరకే పోలీసు బాస్కు గుండె ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండాలి. అది డీజీపీ కాదు, ఆ పైన ఉండే ముఖ్యమంత్రి, తర్వాత హోంమంత్రి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కడే కాబట్టి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారికి గుండె ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంటే, ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు ఏమైనా చేయండి, ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు సపరేటు, ఇది సపరేటు, 2 సపరేట్ బృందాలుగా విడిపోయి పట్టుకొని రండి, నిధులు పట్టుకొని రండి, మొత్తం ఆధారాలు సేకరించండి అంటే 2 నిమిషాలు అయిపోతుంది. నాకుండే అవగాహన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి ఉంటారంటే, బండి సంజయ్ నా మిత్రుడు, ఆయన కొడుకుకి ఏదో ప్రాబ్లం ఉందంట, ఏదో అమ్మాయి ఏదో కేసు పెట్టే ప్రయత్నం చేస్తుందంట, ఆ కుటుంబం ఏదో వీళ్ళను హరాజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది, అదేదో చూసి అది మా ఇష్యూ సార్ట్అవుట్ చేయండి అని చెప్పుంటాడు. చెప్పిన వెంటనే ఇక ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే ఇన్వాల్వ్ అయ్యండి. ఇలా ఎవరికి చెప్తాడు? ఇట్లా అంటే డీజీపీకి చెప్తాడు, డీజీపీకి చెప్తాడు, లేకపోతే డీజీపీ కన్నా చెప్తాడు, లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్నా చెప్తాడు, లేకపోతే కరీంనగర్ కమిషనర్ కన్నా, ఎవరికో వరకు పోలీసులకు స్థాయిలో డైరెక్ట్ కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటే డీజీపీ చెప్తే డీజీపీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఎస్ఐతో కూడా మాట్లాడవచ్చు, ఎవరో అవసరం కూడా మాట్లాడతారు. అంటే మీరు చేస్తున్నటువంటి అలిగేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేజర్ అలిగేషన్ ఏంటంటే, ప్రెషర్కి గురవుతారు, పైన చెప్తే పోలీసులు వింటారు అనేటువంటి 100% బై వాళ్ళు ఏది కూడా పేపర్ మీద ఉండదు మధు. నేను మళ్ళీ ఎందుకు మధు నేను ఒక్క నిమిషం చెప్తాను, పేపర్ మీద ఉండదు. నిజానికి నేను అదే అడుగుతున్నా, ఆ ప్రశ్న నేను మొదటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు నేను రిపీట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే, మీరు పోలీస్ అధికారి ఐపీఎస్గా చేసిరు కాబట్టి మీ మీద కూడా గతంలో మీరు పనిచేస్తున్న సందర్భంలో మీరు ఈ ఇప్పుడంటే సివిల్, అప్పుడు యూనిఫామ్లో మీకు ప్రెజర్ ఉందా? కేసు ప్రెజర్ ఎవరు చేసిన ప్రెజర్ మీకు ఎవరికైనా, మీకు అట్లా ఆ టైంలో మీరు చేస్తున్న సమయంలో ఫలానా విషయంలో ఫలానా అంశంలో వద్దు అని వచ్చింది అంటే, పేరు చెప్పకండి, అంశం చెప్పకండి, వచ్చిన దాంట్లో మీ కెరియర్లో ఫలానా అంశంలో వద్దు. నేను ఇంతకుముందు పత్రికా ముఖంగానే కూడా చెప్పాను కదా, 2002లో చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి బంధువు, దగ్గరి బంధువు మార్తాండరావు అనే వ్యక్తిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తే నేను పెద్ద ఎత్తున కమాండోలను తీసుకొని
అతన్ని విడిపించడం కోసం కరీంనగర్ అడవుల్లోకి పోతా ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ఎస్పీకి ఫోన్ చేసి దయచేసి ఇప్పుడే అంత దుందుడుకు చర్యలు చేపట్టకండి, ముందు నెగోషియేషన్స్, దాని తర్వాతనే ఆపరేషన్స్ చేద్దురు అని చెప్పాడు అది ముఖ్యమంత్రి. ఓకే, అది అంటే భద్రత, ప్రాణం భద్రత కాదు, కాపాడాలి, అక్కడ కూడా ప్రాణాలు ప్రాణాలు కాపాడాలి. కాపాడాల్సిన అవును, ఇక్కడ కూడా పరిస్థితి. అమ్మాయి గౌరవాన్ని కాపాడాలి, అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని న్యాయంగా చేయాలి. అట్లా ఇక్కడ కూడా ల్యాండ్ ఇది కూడా కబ్జా, కిడ్నాప్, మర్డరు, దోపిడీ, ఇంకేదో నేరం, ఇట్లాంటి విషయాల్లో మిమ్మల్ని నియంత్రించే ఇప్పుడు ప్రయత్నం ముఖ్యమంత్రి జరిగిందా? పలానాన్ని మర్డర్ చేయమని ఏ ముఖ్యమంత్రి చెప్పాడు? అట్లాంటి సందర్భాలలో మిమ్మల్ని ఆ విషయంలో నియంత్రణ కొంచెం చూసి చూడనట్టు మీకు ఆ టైంలో ముఖ్యమంత్రి అనట్లేదు, ఏదో ఒక వీళ్ళ వర్షన్ కూడా వినండి, వీళ్ళ వర్షన్ కూడా వినండి. నిందితులు ఇటువైపు మీకు వచ్చి వచ్చింది అప్పుడు అట్లా? ముఖ్యమంత్రి డైరెక్ట్ ఒకటి రెండు సార్లు చెప్పి ఉంటారు. సో కానీ వీళ్ళ వర్షన్ కూడా వినండి అని చెప్తారు. ఒక్కోసారి మా పై అధికారులకు చెప్తారు. ఇప్పుడు నేను డీసీపీగా ఫోన్ చేశాను, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో ఒక చైర్మన్ పట్టుకొని వచ్చి లోపలేసిన, చట్ట ప్రకారమే లోపలేసి అరెస్ట్ ఇష్యూ చేయగానే మా కమిషనర్ ఆఫ్ పోలీస్ని అప్పుడున్న దివంగత ముఖ్యమంత్రి పిలిపించి అసలు బుద్ధి ఉందా మీ డీసీపీకి, ఆయన ఎవరు అనుకున్నారు అది అన్నారు. నన్ను అడిగితే సార్ నేను చేసేది చేసిన, మీరు చేసేది మీరు చేయండి, నేను అరెస్ట్ చేసిన, ఇక మీరు తర్వాత మీరేం చేయాలి మీరు చేయండి. అంటే మీరు ఆ ప్రెజర్ మీరు తీసుకోలే, లొంగలే ఎక్కడ? తీసుకోను అంటే మధు గారు దీంట్లో రెండు ఉంటాయి, నిజం వాస్తవాలు మాట్లాడాలి, చిన్న చిన్న సహాయాలు ఉంటాయి. మా ట్రాఫిక్ ఏదో పోలీసు వాళ్ళు మా వెహికల్ పట్టుకున్నారంటే కొంచెం చూడండి అయ్యా పాపం, కేసు పెట్టే బదులు చలానేయండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే ఠీకే. తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తలేరంట, కొంచెం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. ఓకే. నిందితుడిని అరెస్ట్ చేస్తలేరంట, అరెస్ట్ చేయండి. బంగారం పోయింది పెద్ద ఎత్తున 2 కేజీలు రికవరీ చేయండి. ఇవి రాజకీయ నాయకులు అడిగితే చేస్తాం, తప్పేముంది దీంట్లో దాపరికాలు ఉండొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. కానీ మనం కేసును కూడా చూడాలి. ఇక్కడ ఒక ఏంటంటే మనం అక్కడే పోలీసుకు గుండె ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటున్నాను నేను. ఇక్కడ ఒక అమ్మాయి ఏడుస్తుంది, 2 సార్లు ఆత్మహత్య చేసుకున్నది. ఎఫ్ఐఆర్ కంటెంట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కంటెంట్స్ అంటే కంప్లైంట్ కంటెంట్స్, నన్ను సెక్సువల్గా ఇబ్బంది పెట్టిండు అని ఆ అమ్మాయి తల్లి నా బిడ్డను ఇబ్బంది పెట్టింది అన్నప్పుడు మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్ ముందు కేసు రిజిస్టర్ చేస్తారు. వెంటనే మినిస్టరు ఎవరెవరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఏమయ్యా మరి కేసు నేను చెప్పగానే చేసినామంటే సార్ కంటెంట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి, మా ఉద్యోగాలు పోతాయి, దయచేసి మమ్మల్ని కేసు రిజిస్టర్ చేయడం అంటే వాళ్ళు నిజంగా అమాయకుడు అయితే తప్పకుండా హెల్ప్ చేస్తామని చెప్పాలి. అమాయకుడు అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఒకవేళ ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని పిలిపించి ఏమైనా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అమ్మాయి మేజర్ అయితే సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇద్దరు పేరెంట్స్ పిలిపించి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని నిజంగా కొంచెం మెచ్యూర్గా ఉండే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండో లేదో డైరెక్ట్ హోమ్ మినిస్టర్ కొడుకు ఎఫ్ఐఆర్ మార్పించిండ్రు, కంప్లైంట్ మార్పించిండ్రు, 10 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. అది నా అబ్జెక్షన్ అంతా ఏంటంటే ఇక్కడ నేను ఇదే ఒక్క కేసులోనే పట్టుకొని ఊగలాడుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిజైన్ చేసిండు, ఇంకా ఆయన పోలీసింగ్ చేయాలనుకుంటా. నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. నేను మాజీ అయిపోయిండు, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటలేను, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు కాబట్టి ఈ లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్తున్నా నేను. మేజర్ అలిగేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, చెప్పినాయని స్టేట్మెంట్ చేస్తున్నాను. మీరు చెప్తున్న నిజాలని ఎట్లా నమ్మాలి జనరల్గా? ఎందుకంటే మీరు కూడా పాలిటిక్స్ లోకి వచ్చారు, మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు, గతంలో మీ బ్యాక్గ్రౌండ్ పోలీస్, మీరు పొలిటీషియన్ గా మారిపోయారు. జనరల్ గా విమర్శలు చేసుకుంటుంటారు పొలిటీషియన్, మీరు చెప్పేవి నిజాలని ఎట్లా అనుకోవాలి? మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఒక పోలీస్ నిజాయితీ కలిగే పోలీస్ అధికారిని వేసిన మహిళా అధికారిని అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను చెప్తున్నవని అబద్ధాలే అయితే మధు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీ వాళ్ళిద్దరూ ప్రెస్ ముందుకు రావాలి. ప్రవీణ్ కుమార్ అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ మా డ్యూటీని మమ్మల్ని చేసుకొని ఇవ్వడం లేదు, అందుకొరకు అతన్ని మీద కేసు పెడుతున్నాం, అతన్ని అరెస్ట్ చేస్తున్నాం, నా జైలు పంపేయాలి. నేను అబద్ధాలు చెప్తాను, రైట్? నేను నిజాలే చెప్తుంటే నేను మిమ్మల్ని ముక్కు నెలకు రాకేమని అంటలేను, నా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను ఏమంటున్నా, అయ్యా ఇన్ని రోజులు చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తున్నాం, మాకు ఈ విధంగా ప్రెషర్ వస్తుంది అని చెప్పి నువ్వు ప్రజల మీదకి వచ్చి చెప్పాలి. నేను పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వమని అంటలేను, ముక్కు నెలకు రాయమని అంటలేను, అవన్నీ చేయమంటలేను కదా, అది కరెక్ట్ కాదు. నేను చెప్పినవి అసత్యాలు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది అసత్యాలు,
నేను ఇప్పుడు అన్న కోటిరెడ్డి బందోబస్తులో లేడు, పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ బందోబస్తులో లేడు. ఉన్నారంటే ఉన్నని చూపించు. నరేంద్ర మోడీ గారి బందోబస్తుకు 10,000 మంది పోలీసులు పెట్టినాను. అందులో పేట్ బషీరాబాద్లు ఉన్నారా లేదా? లేరా మీ సమాచారం? నాకుండే సమాచారం మేరకు పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ పేట్ బషీరాబాద్ వాళ్ళు బందోబస్తులో లేరు. అగర్సే ఉన్నా కూడా చాలా మంది ఉమెన్ ఆఫీసర్లు తెలంగాణలో ఉన్నారు. ఎక్కడున్నారు ఆ రోజు? లేరు. మీరు వాళ్ళు బందోబస్తులు లేరు. వాళ్ళు ఎక్కడున్నారో నాకే తెలుస్తుంది. అడుగుతున్నారు మీరు. వాళ్ళు ఎక్కడున్నారో నాకేట తెలుస్తుంది. నాకుంటే సమాచారం మేరకు వాళ్ళు బందోబస్తులు లేరు. ఉన్నారంటే ఉండమని చెప్పి చూపిస్తే బందోబస్తు స్కీమ్కి ఒక కాపీ ఉంటుందిగా, డ్యూటీలో అలాంటిలో చూపించాం, ప్రెస్కి చూపించామని చెప్పు. అదొకటి. ఇంకో అలిగేషన్, కరీంనగర్ లో ఇచ్చిన కంప్లైంట్ బండి సాయి ఇవ్వలేదు ఇవ్వలేదు అనేటువంటిది. అవును. జనరల్ ఇవ్వకుండా కంప్లైంట్ ఇస్తారని తీసుకునే అవకాశం తీసుకోవచ్చు అట్లా. దానికి ఆన్సర్ డీజీపీ చెప్పాలి. అంటే జనరల్ ఇప్పుడు నువ్వు ఆథరైజేషన్ ఇవ్వాలి. నువ్వు ఆథరైజేషన్ ఇచ్చి ఆథరైజేషన్ సిగ్నేచర్ కూడా రాంగ్ ఆయనది కాదంటున్నాను. కాదంటున్నాను నేను అంటున్నా. అది కరెక్ట్ అని నేను నిరూపించమని చెప్పండి ఆయన. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తావు మధు, మాదాపూర్ పొల్యూషన్ పోతావు. మాదాపూర్ పొల్యూషన్ పోతే మాదాపూర్ పొల్యూషన్ నేను పంపిస్తున్న కేసు రిజిస్టర్ చేస్తాడు ఇన్స్పెక్టర్? చెప్పండి మీరు. చేస్తాడు? చేయడు. మరి ఈయనేమో హైదరాబాద్ ఉంటాడు, కేసు ఏమో కరీంనగర్లో బుక్ అవుతుంది. అది కూడా బెయిలబుల్ సెక్షన్లో చేయాల్సింది నాన్ బెయిలబుల్ సెక్షన్లో చేసింది. అక్యూజ్డ్ ఎవరు? 17 సంవత్సరాల బాలిక. మీరు ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వాళ్ళ ఆవేదన ఏంది? ఎన్నిసార్లు మాట్లాడారు? వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పటికి 4 సార్లు మాట్లాడారు. భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మాకు ఎవరు గైడ్ చేస్తలేరు. మమ్మల్ని ఎంతసేపు మేమే తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. మా అమ్మాయి మీద మొత్తం అశ్లీల ప్రచారం ఈ కేంద్ర హోంమంత్రి శాఖ, మా ఆర్మీ, దాని తర్వాత బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు విపరీతంగా ఫేక్ ఐడియాలతో ప్రచారం చేస్తున్నారు. మా అమ్మాయి రోజంతా ఏడిచింది. ఒక రోజంతా ఎట్లా మొహం పెట్టుకొని పోవాలి మమ్మీ అంటది. మా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు మమ్మీ అంటుంది, ఏడుస్తుంది. నేనేం చేయాలి తల్లిగా అంటుంది. ఇప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. నేను ఎన్నిసార్లు చేయాలి సార్ అంటుంది. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అంటుంది. అంటే వాళ్ళ తల్లి ఏం చెప్తా ఉంది? మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు కేసులు వాళ్ళు నమోదు చేసారు, కంప్లైంట్. వాళ్ళ తల్లి నేను చెప్పినామని వాళ్ళ తల్లి చెప్పిందే చెప్తున్నా నేను, నా సొంత కవిత్వం కాదు. వాళ్ళ తల్లి చెప్పిందే చెప్తున్నా. హరాస్మెంట్ 6 గంటలకు పోతే అఘాయితం జరిగింది అవన్నీ రాసింది రాసింది. ఇంకా దాంట్లో కొత్తదే ఉంది. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది కదా హరాస్మెంట్ జరిగిందని. నిన్న కోర్టులో వాదనలు చూసారు బెయిల్ కోసం సంబంధించిన విషయంలో. అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది. నిజమాది వాస్తవమా? అట్లా రాబోయే రోజుల్లో వస్తుంది. ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయం కదా మొత్తం, నేను చెప్తే బాగుండదేమో. ఇప్పటికే మనం రేవంత్ రెడ్డి అంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను అట్లనే అంటలేను. కొన్ని సున్నితమైన విషయాలు చెప్పకపోవడం మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె రితురాజ్ గారు ఉన్నారు కదా, వారు చూస్తారు. నేను కూడా యాక్చువల్గా నేను ట్రాపింగ్ విషయంలో కూడా మీరు చూశారు. అదేవిధంగా మొన్న తెలుగు స్క్రైబ్ మీద టెర్రరిస్ట్ విషయంలో నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను. ఎందుకంటే నేను కూడా అదే డిపార్ట్మెంట్ ఒప్పు తిన్నా. నేను ఆ డిపార్ట్మెంట్కి ద్రోహం చేయలేను. కానీ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూసుకుంటూ కూర్చోవద్దు. ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము ఇన్ఫార్మల్గా మాట్లాడితే సార్ భయంకరమైన ప్రెజర్ ఉంది, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని అంటారు. మరి ఈ బిల్ల ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఈ పిల్ల ఎవరికి చెప్పుకోవాలి బాధ? నీ ఫ్రెండ్షిప్ కోసము బండి సంజయ్కి నీకు ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కోసం మీరు ఈ పిల్ల కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఆ కుటుంబం ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళకి ఎవరు మై డియర్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు ఎవరు లేరుగా వాళ్ళకు. అది నా బాధ. ఎవరెవరు మాట్లాడాలి? బీఆర్ఎస్ పార్టీ అది మాట పాలసీ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరు బాధిత మైనర్ ఉన్నా వాళ్ళ తరపు ప్రతిపక్షంగా పార్టీ నిలబడాల్సిందే. దాంట్లో తప్పేం లేదు. ప్రతిపక్ష పాత్ర అంటేనే అది. మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన వాయిస్ వినిపించాల్సిందే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వేదిక ద్వారా, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నిలబడాల్సిందే. దానిలో ఎవరు తప్పు పడతలేరు. మీరు బీఆర్ఎస్ అడగడంలో వై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కేసును ఎందుకు టేకప్ చేస్తున్నారు? టోటల్ బీఆర్ఎస్ పార్టీలో మీ దగ్గర మంత్రులు ఉన్నారు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, కీరోలుగా పనిచేసిన కేసీఆర్ కోటరీ చుట్టూ చాలామంది ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కరూ నోరు మెదపట్లేదు. ప్రకటన, ట్వీట్ అంతే, అక్కడికే ఆగిపోయింది. ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరు, ముందుకు వస్తలేరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం తెలిసి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, టెక్నికల్గా ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే దీన్ని ట్యాకిల్ చేయగలుగుతాడు, డీల్ చేయగలుగుతాడు. అందుకే మిమ్మల్ని ముందు పెట్టి టోటల్ బీఆర్ఎస్ నడుపుతున్నటువంటి క్యాంపెయిన్ ఇది. అది జరగలేదు అంటలేను, అది జరిగింది. అట్లా చాలా కేసులు జరిగినాయి. ఈ కేసుని ఎందుకు టేకప్ చేస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితేనే కరెక్ట్ ట్యాకిల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీ రోల్గా మారిపోయాడు బీఆర్ఎస్లో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా దాసోజు శ్రవణ్, ఇట్లా కొంతమంది
పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు కొన్ని అంశాల్లో టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా దాసోజు. ఇటు సైడు మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నా, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలన్నా లా అండ్ ఆర్డర్లో మీలాంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి విషయాలు, తర్వాత ఇప్పుడు ఈ విషయం అదేనా? కావాలని మీరు ఎక్కువ ఫోర్స్ఫుల్గా తీసుకుపోతున్నారా ప్రజల్లోకి? చాలా కేసులు అయినాయి, తీసుకుపోవద్దని కూడా అనట్లేదు. మీరు అన్నారు వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ టార్గెట్ చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు తప్పే, వాళ్ళ పాపని వాళ్ళందరి తప్పు. మీరు అంతే స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. వాస్తవాలు చెప్తున్నా. అంటే మధు గారు, పార్టీలో అందరు మాట్లాడుతున్నారు, కాకపోతే ఈ విషయంలో నిజంగా టెక్నికల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెక్షన్ ఆఫ్ లా, అదేవిధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్, అదేవిధంగా ప్రోటోకాల్స్, పోలీస్ మాన్యువల్స్, తర్వాత రైట్స్ ఆఫ్ ద చైల్డ్, రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానము చాలామందికి తెలిసే అవకాశం లేదు పార్టీలో. అంటే అది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్, సున్నితమైన అంశం, టెక్నికల్ సబ్జెక్టు. అందుకొరకే పార్టీ నాయకత్వం ఈ విషయంలో బాధితురాలికి అండగా ఉండే విషయంలో నీకు టెక్నికల్ విషయాలు బాగా తెలుసు కాబట్టి నువ్వే హ్యాండిల్ చేయని చెప్పిన మాట వాస్తవం. దాని అర్థం మిగతా వాళ్ళు చేయకూడదని కాదు. చాలామంది మాట్లాడుతున్నారు. మా మహిళా నాయకురాలు నిన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర చాలా పెద్ద ఎత్తున చేశారు, మన నామన్గల్లో చేశారు, ఇవాళ కాగజ్నగర్లో చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ బాలికలకు, మహిళలకు రక్షణ లేదన్న విషయంలో పార్టీ ప్రతి చోట కూడా గలం విప్పుతూనే ఉంది, ఇంకా గలం విప్పుతూనే ఉంటుంది. ఈ దుర్మార్గ ప్రభుత్వం గద్దె దిగేదాకా తప్పకుండా మా గలం విప్పుతూనే ఉంటాం, మా పోరాటం సాగిస్తూనే ఉంటాం. సోషల్ మీడియా వరకు ఓకే, క్వశ్చన్ చేయడం వరకు ఓకే, మీరు ప్రెస్ మీట్లు పెట్టడం వరకు ఓకే, అడగడంలో తప్పేం లేదు, న్యాయమే, ఒక ప్రొసీజరే చట్ట ప్రకారం అడుగుతుంది. పోస్టర్లు ప్రింట్ చేసి అతికించి మెట్రోలో దీనికి సంబంధించి ఒక స్కిడ్ చేసి దీన్ని ప్రచారం చేసి పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదండి, బీఆర్ఎస్ పార్టీ చేయదండి అట్లా. నేను చెప్పట్లేదు ఇది మాట, సివిలియన్స్. కవిత చెప్తా ఉంది. కవిత ఏమంటుందంటే దీని ఇంకా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ చెప్తే కవిత పని కట్టుకొని చేస్తున్నారు, పగబట్టిరు అనేటువంటి. కవిత ఒక బందీ, ఒక మరమనిషి, ఖైదీ. ఆమెకు స్క్రిప్ట్ ఇస్తున్నారు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్. ఈ రెండు ఇస్తున్న స్క్రిప్ట్లనే ఏమాత్రం తప్పులు లేకుండా, పొల్లు పోకుండా వల్లె వేస్తున్న ఒక మరమనిషి కవిత. అదేవిధంగా ఆమె ఒక బందీ. ఇప్పుడు ఆమె ఇట్లా మాట్లాడకపోతే ఆమెకు చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందుకొరకే ఆమె అట్లా మాట్లాడుతుంది, అంతే తప్ప ఇంకొకటి అవుతుందని నేను అనుకోవట్లేదు. పోస్టర్లు మేము వేయడం అంటే ప్రజలు వేసుకుంటారు, యాక్టివిస్టులు వేసుకుంటారు. ఇది ప్రజా ఉద్యమం. ఆమె తెలంగాణ ఉద్యమకారుని, నేను తెలంగాణ జాగృతిలో బాగా చేసిన ఆమెకు తెలియదు ఉద్యమం నడిపించినప్పుడు. ఉద్యమకారులు ఏ విధంగా సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు న్యాయం కావాలని రోడ్ల మీదకి రారా? మరి ఆమె కూడా చాలాసార్లు ధర్నాలు, రాష్ట్రాలు చేశారు కదా, ఆమెకు తెలియదు ఈ విషయాలని. ఒక ఉద్యమం, ఒక నినాదం ప్రజా నినాదం అయినప్పుడు, ప్రజల భద్రత ప్రశ్నార్థకమైనప్పుడు, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు, ప్రభుత్వం చేష్టలుడిగి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నప్పుడు ప్రజలే ఒక ఉద్యమాన్ని నిర్మించుకుంటారు, ప్రజలే చరిత్రను తిరగరాసుకుంటారు, ప్రజలే పాలకులను కింద పడేస్తారు. ఆ విషయం కవిత గారికి తెలియకపోవడం చాలా దురదృష్టకరం. ఆమె పార్టీ ఎందుకు పెట్టిందో నాకు తెలియదు, ఆ పార్టీ కూడా పెట్టుకోవడం కూడా వేస్ట్, ఆమె ఇంట్లో కూర్చోవడం బెటర్ నా ఉద్దేశం. ఇంకోటి, బీఆర్ఎస్ యాక్టివిటీ తగ్గిపోయింది 10 రోజుల నుంచి, కేసు వచ్చినప్పటి నుంచి. భగీరథ్ కేసు, పోక్సో తెరపైకి వచ్చినప్పటి నుంచి, మోడీ వచ్చిపోయిన తర్వాత నుంచి బీఆర్ఎస్ యాక్టివిటీ దాదాపు జీరో అయిపోయింది పొలిటికల్గా. ఒకటి రెండు అక్కడ దడప చేస్తున్నా. 100% ఎఫర్ట్ అంతా కూడా బండి వాళ్ళ మీదే పెడతా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది మీ యాక్టివిటీ. చేయొద్దని కూడా నేను అనట్లేదు, 100% పెట్టొద్దు అంటే 100%, 200% పెట్టొచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు దాని మీదనే, ఓన్లీ టార్గెట్ బండి. రాంగ్. మా టార్గెట్ బండి కాదు, మా టార్గెట్ రేవంత్ రెడ్డి కూడా కాదు. మా టార్గెట్ అంతా కూడా ప్రజలకు విముక్తి కల్పించడం. ఈ దోపిడీ పాలన, ఈ దుర్మార్గమైన పాలన, ఈ అసత్యాలతో కూడిన పాలన, ఆ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే మా టార్గెట్. అంతే, బండి మా లక్ష్యం కాదు, రేవంత్ రెడ్డి కూడా మా లక్ష్యం కాదు. మా నాయకుడు కేసీఆర్ గారు ఏనాడు కూడా, మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ వ్యక్తుల పేర్లు 4 గోడల మధ్యలో జరిగే మీటింగ్లో కూడా తీసుకోడు. వాళ్ళకి అర్హత లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వాళ్ళని అట్లా చేయండి, వీనికి వ్యతిరేకంగా ధర్నా చేయండి, వీనికి ఎన్నడూ చెప్పలేదు. ప్రజల కోసం పోరాడండి, తెలంగాణను రక్షించుకోండి. మనం ఒక స్థాయికి తీసుకొచ్చినాం, ఆ స్థాయి ఉన్న తెలంగాణ మళ్ళీ అగాధంలో పడిపోతున్నది, తెలంగాణను కాపాడుకోండి అని చెప్పిండు.
మా టార్గెట్ తెలంగాణను కాపాడుకోవడమే మా లక్ష్యం. బండి సంజయ్ కాదు, చాలా చిన్నోళ్ళు వీళ్ళు. ఈ మహాప్రస్థానంలో వాళ్ళు చాలా చిన్నోళ్ళు, వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు. ఇప్పుడు బండి సంజయ్ తప్ప జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆయన ఒకటి అన్నాడు, నా కొడుకుకు టైం ఇవ్వలేకపోయినా అనేటువంటి. ఆయన తప్పేముంది దీంట్లో? బండి సంజయ్ ఈరోజు కార్నర్ అంతా భగీరథ్ పక్కన పెడితే చిన్నపిల్లగాడు, మొత్తం టార్గెట్ బండి సంజయ్. వాటి నుంచి బీజేపీ బండి సంజయ్ ఆయన కొడుకుకు టైం ఇవ్వలేకపోయినా అనడం అనేది ఆయన వ్యక్తిగతం. అంటే ఆయన కూడా వాస్తవానికి కింది స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగి వచ్చాడు. తప్పకుండా ఆయన వచ్చిన విధానము అవన్నీ కూడా అప్రిషియబుల్. నేను డెఫినెట్గా అది అప్రిషియేట్ చేస్తాను. కౌన్సిలర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి పోవడం, అది మార్గాలు ఏవైనప్పటికీ కూడా, భావజాలం ఏదైనప్పటికీ కూడా, సిద్ధాంతం ఏదైనప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్రిషియబుల్, నేను కాదంటలేను. ఆ ప్రస్థానంలో నేను పిల్లలను పట్టించుకోలేకపోయినా కాబట్టి వాళ్ళు చేసిన తప్పులకు నన్ను నిందించకండి. నేనంతా కూడా నా జీవితం అంతా ప్రజల కోసమే చేసిన, అందుకొరకు నా పిల్లల్ని వదిలేసిన. ఇలా నా కుటుంబం మీద కావాలని కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ కుట్ర చేస్తున్నందువల్ల నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఆ కుట్ర చేసిన వాళ్ళందరినీ కూడా నేను వదలని, ఇవన్నీ కూడా హనుమంతుడు లంకనెట్ట విధంగా గాలి చేసిండో నేను ప్రతి ఒక్కరిని కూడా గాలి చేస్తా అని ఆయన అంటున్నారు. దీంట్లో 2-3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది, సంజయ్ గారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ ఫాదర్గా, ఇప్పటికి కూడా ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అది ఆయనకు తెలుసు. ఎట్లా పరిష్కారం అయితే సంజయ్కి తెలుసు, నేను చెప్పను. బండి సంజయ్ గారికి తెలుసు. రెండవది చెప్పొచ్చు, బయటకు చెప్పను, అది ఆయన వ్యక్తిగతం, ఆయనకు తెలుసు ఆ విషయం. రెండవది అంటే నేను చెప్పను నా స్థాయి కాదు, నేను చెప్పను. రెండవది ఆయనకు తెలుసు ఏం చేయాలి. రెండవది, పిల్లల పెంపకం విషయానికి వస్తే, నిజంగా బండి సంజయ్ గారు ఒక ఘోరమైన తప్పు చేశారు. 2023లో ఈ అబ్బాయి దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండే మహేంద్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఘోరంగా కొడతాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. తర్వాత ర్యాగింగ్ కేసులో ఇంకొక వీడియో వైరల్ అవుతుంది, అది కూడా కేసు అవుతుంది. 2 ఎఫ్ఐఆర్లు అవుతాయి అదే పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఆ పిల్లవాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లకు అప్పగించాల్సిన బండి సంజయ్ గారు, చిన్నపిల్లలు ఏదో కొట్టుకుంటారయ్యా, అంత మాత్రాన మనం దీనికి కేసులు గీసులు అనాలనా అని అన్నాడు. చూసిండ్రా, అది ఆ పిల్లలకి చాలా ధైర్యం ఇచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పిల్లలు బిహేవియర్ను తల్లిదండ్రులు ఇద్దరు రెగ్యులర్గా గమనించాలి. ముఖ్యంగా రాజకీయ కుటుంబాల్లో ఉండేవాళ్ళు, పవర్ఫుల్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళు, చట్టసభల్లో ఉండేవాళ్ళు, అధికారులు, ఉన్నతాధికారులు కంటిన్యూస్గా వాచ్ పెట్టాలి. ఎందుకంటే విపరీతమైన అధికారం ఉంటుంది. కరీంనగర్ టౌన్లో ఈ అబ్బాయికి ద్వారానే చాలామంది బండి సంజయ్ గారిని కలుస్తారని అందరికీ తెలుసు. ఈ అబ్బాయి ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళ ద్వారానే కలుస్తారు. ఇతనికి కూడా ఒక టీం ఉన్నది. ఆ టీం అంతా కూడా తండ్రి కోసం కొడుకు పనిచేయడంలో తప్పులేదు. కానీ కొడుకు మీద ఒక వాచ్ పెట్టి వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీని అకౌంట్లోకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఏం చేస్తున్నాడు, ఏం కారు కొనుక్కుంటున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరి దగ్గరికి పోతున్నాడు, వీళ్ళు మనకేమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయా, ఫామ్ హౌస్లో పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఈ నెంబర్ ఎవరైనా అమ్మాయిలు తిరుగుతున్నారా, అది చూడాల్సిన బాధ్యత తండ్రిదే. రెండవది, అరే బిడ్డ, నాకు లేక కేంద్ర మంత్రి హోదా వచ్చిందిరా, నేను కేంద్ర హోంమంత్రిని, నువ్వు గతంలో మహేంద్ర యూనివర్సిటీలో చేసినట్టు ఇక్కడ చేయకరా బిడ్డ, నువ్వు రకరకాల అవలక్షణలు ఉన్నాయి, నువ్వు ఆ మాచినేని ఎవరో వీరమాచినేనో ఎవరో ఉంటారు కదా, మంతెన సత్యనారాయణ రాజు, లేకపోతే అట్లాంటి ఆశ్రమంలోకి బిడ్డ, లేకపోతే శ్రీ పండిట్ రవిశంకర్ అని మన మోడీ గారికి మంచి ప్రియమిత్రుడు, ఆయన దగ్గరికి అన్నావో, లేకపోతే ఇక్కడ నుంచి అమెరికాని వెళ్ళిపో, నీకేం పైసలు కావాలన్నా నేను ఇస్తారా బిడ్డ, నువ్వు పెళ్లి చేసుకుంటే మంచి పెళ్లి చేసుకొని వేరే దేశాల్లో సెటిల్ కాకు, ఇక్కడ రాకు బిడ్డ, నేను మంచి పొజిషన్లో ఉన్నా అని తండ్రి చెప్పి ఉండాల్సింది. అవి ఏమీ చెప్పలేదు కాబట్టి ఆయనకి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని నేను యాజ్ ఎ ఫాదర్గా మాట్లాడుతున్నాను. తండ్రి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కొడుకును కూర్చోబెట్టుకొని, అరే బిడ్డ ఈరోజు మన పరిస్థితి ఇట్లా లేదు, నువ్వు ఏం చేసినా కూడా మాకే వస్తుంది, మన పబ్లిక్ లైఫ్లో ఉన్నాము అని చెప్పి కాళ్ళ మీద పడి కొడుకు మీద, అటు నువ్వు ఇంకోసారి ఇవి చేయకరా, నీకు ప్రాబ్లం ఉన్నట్టుంది, ఈ తాగుడు అలవాటు అయింది, సిగరెట్లు, ఈ ఇన్స్టాగ్రాము, తర్వాత అమ్మాయిలతో చాటింగ్లు, ఇవన్నీ మంచివి కావు, మనం బాధ్యతమైన పొజిషన్లో ఉన్నాం, ఇవన్నీ బంద్ చేసుకో అని చెప్పి వేరే దేశాలకన్నా పంపించాలి, లేకపోతే ఏదైనా ఆశ్రమంలో కూర్చోబెట్టి కొన్ని రోజులు సాధువుగానే ఉండు బిడ్డ అని చెప్పి, సాధుజీవిగా బతుకు బిడ్డ, లేకపోతే సంతులో ఉంటారుగా, వాళ్ళతో మా కొడుకుని తీసుకుపోండి కొన్ని రోజులు, వాడి జీవితం అంతా భారత. ఇప్పుడు స్వాములు దీక్షలు చేస్తారు కదా, ఆ విధంగా నేను మొన్న ఒక ప్రశ్న వేసిన. ఇప్పుడు బండి సంజయ్ గారు హనుమాన్ స్వాముల దీక్షలో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ పిల్లగాడు ఎప్పుడు ఈ దీక్షలు చేయలే, మరి
తండ్రి ఏమో దీక్షలు చేయమని అవి అని అంటున్నాడు, సంతోషం. కానీ సొంత కొడుకుతో కూడా దీక్షలు చేయించాలిగా మరి. చేసి అతనిలో శుద్ధీకరణ జరగాలి కదా. ఆ శుద్ధీకరణ కార్యక్రమం జరగనందుకే తండ్రికి ఏకమేక కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వల్ల అతనికి ఇష్యూస్ వస్తున్నాయి అన్న విషయం ఆయన భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. యాజ్ ఎ పేరెంట్ నా ఆన్సర్ ఇది. అంటే యాజ్ అ పేరెంట్ కూడా జనరల్ ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని నిజాలు చెప్పాలని ఏం లేదు. వాచ్యాలబ్బా. ఒకరు పిల్లలు సినిమాకి పోతారు, ఫ్రెండ్స్ తోటి బంక్ కొట్టి కాలేజ్ ఇంకా బయటకు పోతారు, వెకేషన్కి వెళ్తారు, హోటల్కి వెళ్తారు, ఇట్లా రకరకాలు ఉంటాయి జనరల్ గా జరిగేటువంటి సమాజంలో జరిగేది. అట్లా కూడా బండి సంజయ్కి ఏమన్నా కరెక్ట్ చెప్పలేదా పిల్లగాడు? ఎందుకంటే డాడీ నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే చేసిన, ఇద్దరం ఫ్రెండ్స్ మొన్నటి వరకు కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోయినాం, నేనేం తప్పు చేయలేదు అని నా కొడుకు నాకు చెప్పిండు అని బండి సంజయ్. పర్ఫెక్ట్, చాలా మంచి మాట చెప్పిండు. కానీ అంతకన్నా ముందు ఒక పని చేసిండు ఆ పిల్లగాడు. నిజంగా మేమిద్దరం ఫ్రెండ్స్ విడిపోయినాం గౌరవప్రదంగా, ఇంకా మాకు ఆమెకు సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి ఆ అమ్మాయితో పాటు దిగిన ఫోటోలు, ఆ అమ్మాయితో సున్నితమైన అంశాల్లో చేసుకున్న వీడియోలు, ఫోటోలు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ నెట్వర్క్లో, తన ఫ్రెండ్స్ నెట్వర్క్లో వైరల్ చేసుకున్నాడు. అంటే ముందే ఈ అమ్మాయి ఒక పెళ్ళికి పోతుంది. ఈ అమ్మాయి ఒక పెళ్ళికి పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఏంది నీ వీడియోలు నీ ఫోటోలు అన్నీ ఇట్లా ఘోరంగా వస్తున్నాయి, ఏంది నీకు తెలుసా అంటే అమ్మాయి డిప్రెషన్లో పడిపోతుంది. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. సంజయ్ గారు కేవలం ఒకటే పార్శ్వంలో చెప్తున్నారు. ఈ అమ్మాయి తరపు నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తలేడు. ఆయన ఎమోషనల్ అయిపోతున్నాడు. వాస్తవాలు చెప్పాలి కదా. విడిపోయిన ఫ్రెండ్షిప్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్తో ఫ్రెండ్షిప్ చేయడమే తప్పు. మైనర్తో రకరకాల అరుణాచలము, ఆచలము, ఈ చలము రకరకాల దేవాలయాలు తిరగడం తప్పు. మైనర్లను ఫామ్ హౌస్ తీసుకుపోవడం తప్పు. దోస్తులతో తీసుకుపోయినా తప్పు. తల్లిదండ్రులు కూడా అట్లా మైనర్లను ఇట్లా ప్రతిసారి కూడా పంపించడం తప్పు. అగ్రీడ్. కానీ అయిపోయింది. మీరు కటీఫ్ అనుకున్నారు, ఇక నీకు నాకు సంబంధం లేదు అని అనుకున్నారు, అయిపోయింది. మరి దాని తర్వాత ఈ అమ్మాయి వీడియోలు అందరికీ చేసిండ్రు. ఆ అమ్మాయి ఏం ఆలోచించింది, వీడు ఇవాళ నా వీడియోలు రిలీజ్ చేసిండు, రేపు అగర్సే నా జీవితం ఇంకా ముందరికి పోతుంది, సరే నేను కటీఫ్ అని అనుకున్నా, నేను ముందరికి పోతుంది, నేను ఇంకా పోతా, నేను కూడా ఒక గృహిణి అవుతా, నన్ను ఇంకా లైఫ్లో ఇంకా ముందరికి పోవాలి కదా, ఒక లైఫ్లో అన్ని దశలు ఉంటాయి కదా. తర్వాత ఇవే వీడియోలు పెట్టుకొని ఈ దుర్మార్గుడు నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే నా జీవితం ఏం కావాలి? నా జీవితంలోకి వచ్చిన ఇంకొక వ్యక్తి ఏమనుకుంటాడు నా గురించి? నా పరిస్థితి ఏంది? ఆ విధంగా ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి. అంటే మొండిగా నిలబడ్డది. వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చింది ఆ అమ్మాయి, కొట్లాడండి డైరెక్ట్ అని చెప్పి. చిన్నగా ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తప్పు చేస్తారు మధు, నేను తప్పు చేయకూడదు. ఇప్పటివరకు వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు, వాళ్ళకి వెనకాల ఎవరు సపోర్ట్, ఎవరుంటే ఎవరు వస్తలేరు. ఎవరు వస్తారు? ఇప్పటి నుంచి బీఆర్ఎస్ ఉంటుందా? బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబానికి ఒక్కరికే కాదు, అన్ని కుటుంబాలకు ఉంటుంది. అన్ని కుటుంబాల అమ్మాయిలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుంది, బరాబర్ ఉంటుంది. కేసీఆర్ గారు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. యాక్చువల్గా మోడీ వచ్చిపోయిన తర్వాత దొరికింది ఇది ఇన్సిడెంటే. యాక్సిడెంటల్గా ఏదో సడన్గా జరిగింది, ఇన్సిడెంట్ ఛానల్లో జరుగుతుంది కాబట్టి కరెక్ట్, సీరియలే. ఓకే, మోడీ వచ్చిపోయిన తర్వాత బీఆర్ఎస్కి ఒక మంచి ఆయుధంగా దీన్ని మార్చుకున్నారు మీరు. లేనిది కాదు, ఉన్నదే ఆయుధంగా మార్చుకున్నారు మీరు. దీన్ని జరుగుతున్నదాన్ని ఈ రకంగా బీజేపీని లేకుండా చేయాలి రేపు ఫ్యూచర్లో అనుకుంటే దీన్ని పొలిటికల్గా వాడుకోవాలి అని చెప్పి దానికోసం బీఆర్ఎస్ దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, 2 ప్లాన్స్ ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర. అందులో మొదటి ప్లాన్ ఏ భగీరథ అంశంలో పెద్ద ఎత్తున బీజేపీని ఇటు కాంగ్రెస్ని ఇరుకునబెట్టాలి అనేటువంటి దాంట్లో సక్సెస్. ఇక నెక్స్ట్ ప్లాన్ బి, భగీరథ ఈ రోజు రేపో కొద్దిసేపు బీజేపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చిండ్రు, మీరు అడుగుతున్నట్టుగా ఉంది బ్రదర్. మా ప్లాన్ బి వచ్చేసి నెక్స్ట్ భగీరథ్ లొంగిపోయినా, పోలీసులు పట్టుకున్నా, పోలీసుల దగ్గరికి వచ్చినా, రిమైండ్ అయినా ప్లాన్ బి అమలు చేస్తుంది బీఆర్ఎస్. ఆ ప్లాన్ బిఏ బండి సంజయ్ రాజీనామా చేయాలి. బండి సంజయ్ ఉన్నా లేకపోయినా మాకేం ఫరక్ పడదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణలో ఉండే ప్రజల ప్రయోజనాలు, రైతులు, పిల్లలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వీళ్ళందరి ప్రయోజనాల గురించి రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్. రైట్.
బండి సంజయ్ ఉంటేనో బండి సంజయ్ లేకపోతేనో రాజకీయాలు చేయాలన్నా వద్దా అనే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిలు పెట్టుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఓన్లీ BRS సింగిల్ పార్టీ. ప్లాన్. మాకు ఒకటే ప్లాన్ ఉంది, తెలంగాణను రక్షించుకోవాలి, తెలంగాణలో ఉండే బిడ్డలను రక్షించుకోవాలి, తెలంగాణలో ఉండే రైతులను రక్షించుకోవాలి, తెలంగాణను ఈ కాంగ్రెస్ బీజేపీల దుష్ట కూటమి ఏదైతుందో ఆ కూటమి నుంచి తెలంగాణను రక్షించుకోవాలి అన్న ఒకటే ప్లాన్ ఉంది తప్ప మాకు ఈ బండి సంజయో ఇంకొకరో వీళ్ళను అది చేయాలి ఇది చేయాలనే ప్లాన్లు మాకు లేవు, మాకు అవసరం కూడా లేదు. వాళ్ళ వల్ల తెలంగాణ ప్రయోజనాలు పెద్దగా వస్తాయని కూడా మాకు లేదండి. అసలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వస్తే రెడ్ బుక్, ఇక్కడ వస్తే మొన్న పింక్ బుక్, ఇట్లా స్టేట్మెంట్స్ వచ్చినాయి. డీజీపీ శివధర్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో ఆయన కాకి బుక్ అన్నాడు. ఇక ఈ డీజీపీ ఇంకెవరికి ఇంకా స్టేట్మెంట్ చేయలేదు, ఇంతవరకు ఆయన ఓపెన్ కాలేదు. మీరేమో మేము 2.0 బీఆర్ఎస్ తప్పు చేసినటువంటి అధికారులందరూ సస్పెండ్, ఆర్జికర్ కావచ్చు, ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తారు మీరు ఎందుకు? స్టేట్మెంట్ కాదు, జరగబోయేది అదే. సస్పెండ్ అందరూ అంటే మేము ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? చట్ట ప్రకారం పని చేసిన అధికారులు వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటారు. చట్ట ప్రకారం పని చేస్తూ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరిగినా వాళ్ళందరూ కాపాడుకుంటారు. మేము ఏ అధికారిని కూడా మాకు ఫేవర్ చేయమని అడుగుతలేదు. నో, మాకొద్దు, అవసరం లేదు. ఇది పోరాటాల పార్టీ, ఇది పోరాటం చేస్తూనే ఉంటుంది. మేము అడుగుతున్నదంతా కూడా అధికారులను దయచేసి చట్ట ప్రకారం పనిచేసి ప్రజలకు న్యాయం చేయండి అని అంటున్నాం. కానీ ప్రజలు ఇంత పోరాటం చేస్తున్నా కూడా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సిన చోట, కేసు రిజిస్టర్ చేయకూడని చోట కేసు రిజిస్టర్ చేసి, కేసు రిజిస్టర్ చేసినా కూడా బెయిలబుల్ సెక్షన్లు కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, కేసు రిజిస్టర్ చేయాల్సిన చోట బెయిలబుల్ సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సిన చోట బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, తల్లిలాగా కాపాడుకోవాల్సిన ఒక ఫిర్యాదుదారును, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఫిర్యాదుదారును రాత్రింబవళ్ళు పోలీస్ స్టేషన్లో పడిగాపులు పెట్టే విధంగా చూసి, జైలు ఊచలు లెక్క పెట్టాలన్న నిందితుడు పరారీలో ఉండే విధంగా చేసిన పోలీస్ అధికారులను ఏ విధంగా కాపాడమంటారు? మరి ఏ విధంగా వాళ్ళను ఏమంటారు, ఎట్లా చేస్తారు? మీరే అన్నారు తప్పకుండా ప్రెజర్ ఉంటుంది వాళ్ళకు, వాళ్ళు చెప్పినట్టు చెప్పాలి. ప్రెజర్ ఉంటే మరి సస్పెండ్ అవుతాడండి. చెప్పిన ఇప్పుడు హబీబుల్లాను ట్రాన్స్ఫర్ చేసిండ్రు, సస్పెండ్ చేసిండ్రా? సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఏదో రోజు కాపాడతారు వాళ్ళను. మేము ఉల్టా రీఇన్స్టేట్ చేసి మొత్తం జీతం ఇస్తాం. అసలు మీరు ఇస్తామంటారు, అసలు మీరు మన రాణి అని అంటుండు, ప్రతిపక్ష హోదా రాణి అని అంటుడు. 2034 వరకు నేనే ఉంటా అని చెప్పి నిన్న మాట్లాడి ముఖ్యమంత్రి చాలా ఒక్కసారి మాట్లాడేది చాలా నాకు తెలిసి నాకున్న 50 టైమ్స్ పైన మాట్లాడాడు. 2034 వరకు 34 వరకు నేను అంటాను. మేము రాణి అని అంటారు, మీరేమో వస్తామంటారు. చూస్తారా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వారి కళ్ళాలలో పోతే తెలుస్తుంది మీకు. అశోక్ నగర్ తెలిసినారు పోతే తెలుస్తుంది. మీద ఇంకో కామెంట్ కూడా వేసిండు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ, గడిలల్లో బందీ అయిపోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను గడిలలో బందీ కాలేదు, నేను ఎక్కడ గులాంగిరి చేయడం లేదు. నేను ఆల్ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారికి ఏంటి, నేను ఆయన దగ్గరికి వచ్చి ఆయన పంచన చేరి ఆయన చెప్పినప్పుడు నేను టీజీపీఎస్సీ చైర్మన్ తీసుకొని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తీసుకొని డూడు బసవన్నలాగా గంగరెద్దిలాగా బతుకుంటే ఆయనకు చాలా ఆనందంగా ఉండేది. మంచోడు, అదే ఆకాశానికి ఎత్తటోడు. ఇప్పుడు నేను కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, మిగతా అందరు సీనియర్ నాయకులతో నేను కూడా ప్రజలకు సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. మేము కూడా పడతలేదు. ట్యాపింగ్ కేసుల గురించి మాట్లాడుతుంటే, ఆ కేసు గురించి మాట్లాడితే ఆయన చేస్తున్న మరీ తప్పులను చట్ట ప్రకారం చట్టం ఇచ్చిన అధికారాలను ఉపయోగించుకొని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకొని ఆధారాలతో సహా ప్రజల ముందర పెడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకొరకే నువ్వు ప్రతిసారి కూడా ఆయన స్టేట్మెంట్, ఇంతకుముందు ఇది మొదటిది కాదు, నువ్వు గులాంగిరి బంద్ చేసుకో. అవునయ్యా, నేను గులాంనే. ఎవరికి గులాంను? నేను చట్టానికి గులాం, నేను పేద ప్రజలకు గులాం. ఈ బాధితులకు నేను సేవకుడిగా పనిచేస్తాను. ఈ బాధితులకు తప్పే ఉన్నది. అది ఏ మెడకాయ తలకాయ ఉన్న ఏ రాజకీయ నాయకుడని చేయాల్సిన పని, దాంట్లో తప్పే ఉన్నది. సో ఆయన బాధ అంత ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి సరే అని చెప్పి ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా. కాంగ్రెస్లో ఉండే నాయకులు ఇంత జరుగుతున్నా ఎక్కడ పోయినరండి? సీతక్క గారు ఎక్కడ పోయిన? సురేఖ గారు ఎందుకు మాడతలేరు? వాళ్ళు మహిళలు ఇంతమంది ఉన్నారు కదా, రోజు గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు. ఎక్కడ పోయిన? అంటే మీ క్వశ్చన్ ఏంది, ఎక్కడ పోయారు అంటే దాని మీనింగ్ మాట్లాడతలేరు. వాళ్ళ నాయకులు అక్కడ గులాంగిరి చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి చెప్తాడా
అట్లా మాట్లాడొద్దని అంతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఉంటాయి 100%. ఇక్కడ బీజేపీలో డీకే అరుణ గారు ఎందుకు మాట్లాడలేరు చెప్పండి? మాధవీలత, రచనారెడ్డి, రుద్రమదేవి ఎందుకు మాట్లాడతారు? మహిళనే కదా. బంగారు శృతి ఎక్కడ పోయిన వీళ్ళంతా? ఎందుకు రోడ్ల మీదకి వస్తలేరు? పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ చేశారు, దాని మీద ఏం కామెంట్ చేస్తారు? రాతియుగ Repeat చేయాల్సిన ఆలోచన. అవసరం లేదు, రాతియుగపు ఆలోచన, పెళ్లి చేస్తే అయిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్. రాతియుగపు ఆలోచన. అది పొన్నం ప్రభాకర్ని అడగాలి, మీరు నన్ను అడుగుతారు. మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మంత్రి ఆయన 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 అడగండి. అది రాతియుగపు ఆలోచన చెప్పిన కానీ ఆయన మైండ్ ఆడికి పనిచేస్తున్నది. ఓకే, ముఖ్యమంత్రి స్టేట్మెంట్ లాస్ట్లో ఒకటి, కొడుకు తప్పు చేస్తే తండ్రిని తీసుకొని జైలు ఎక్కేయాలన్నా, భగీరథ్ తప్పు చేసి ఇమీడియట్లీ పట్టుకొని వచ్చి కోదండం ఎక్కించి ఉరేయాలని అనుకుంటారా? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఇమీడియట్లీ అవుతుందా? కాదు కదా. అట్లా ఈ కేసులో procedure ఉంటది. మధు, ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు. శ్రీరామ్ ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతారు. శ్రీరామ్ నిర్మల ఈ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకా కొంచెం గట్టిగా గుంజితే, ఆ అమ్మాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గుంజితే కొంతమంది పోలీసులు కూడా నిలబెడతారు పక్కా. ఇక ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ఆయనే హోంమంత్రి కాబట్టి చెప్తాను పక్కా. ఇది బండి సంజయ్ గారు ఇందులో తప్పకుండా ఏటు అవుతారు. మీరు ఏ లీగల్ స్టాచ్యూట్ తీసుకున్నా కూడా తప్పకుండా ఆయన ఏటు అవుతారు. ఆయన కూడా పోక్స్ అని ఉంటుంది ఆయన మీద కూడా. అది నేను చెప్పలేను, అంటే అది నేను భయపెట్టిండు. అది నేను చెప్పలేను కానీ ఏదో ఒక రకంగా అది అవుతాడు. ఇంకా ఆయన తప్పించుకున్నాడంటే అది దేశ ప్రజల దురదృష్టం. ఇప్పుడు చివరిగా ఒక స్టేట్మెంట్, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పోక్సో కేసులకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు లెక్క తీసుకుంటే ఆర్టీవీ 16,994 అప్రాక్సిమేట్లీ, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ 16,994 కేసులు అయితే, ఆ కేసులలో నుంచి బీఆర్ఎస్ పిక్ చేసింది ఒకటి బండి భగీరథ్కి సంబంధించి. దీన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేస్తుంది బీఆర్ఎస్ ఉంది. ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, బీఆర్ఎస్ ఎఫర్ట్ అంతా కూడా భగీరథ్ కేసు పైన పెడుతున్నారు. అట్లేం లేదండి. మేము మైనర్ బాలికల మీద ఎక్కడ అత్యాచారాలు జరిగినా మా బీఆర్ఎస్ నాయకురాలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ బండి భగీరథ్ అనేది దిస్ వన్ ఆఫ్ ద కేసెస్. కాకపోతే బండి భగీరథ్ కేసుకు ఎందుకంత ఎక్స్పోజర్ వచ్చిందంటే, ఇతను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆ ఎక్స్పోజర్ వచ్చింది. అంతకుముందు ఆయన మీద ఈ రౌడీయిజం కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఎక్స్పోజర్ వచ్చింది. సో ఇంత గతంలో కూడా కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి అంత ఎక్స్పోజర్. అంతే తప్ప మేము అన్ని కేసులు కూడా ఆ విధంగానే మాట్లాడతాం. మేము మైనర్ బాలిక కులమో మతమో అట్లాంటివి చూడకుండా ప్రతిదీ వస్తాం. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ గౌరవ బండి సంజయ్ గారే చాలాసార్లు ఈ అమ్మాయిలకు న్యాయం చేయాలి, పోక్సో ఇట్లా అవుతుంది, పోక్సో చట్టం పెట్టాలన్న మంత్రి వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేసుకోలేకపోయింది అనేది నేను మొదట్లో మీకు చెప్పాను. మీరు ఇప్పుడు ఖద్దర్ కుటుంబంలోకి వచ్చారు, కానీ కాకి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చివరగా కేసు లాస్ట్ దీని ఎండింగ్ ఎక్కడ అవుతుంది మీకున్న అవగాహన ప్రకారం? మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు రేవంత్ రెడ్డి అన్నట్టు, కానీ జనరల్గా ఏం జరుగుతుంది ఈ కేసులో? నిజంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి గుండె ఉండాల్సిన చోట ఉండి, నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కుటుంబానికి నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తా, ముఖ్యమంత్రిగా న్యాయం చేస్తా అన్న మాట కట్టుబడి ఉంటే, మొదట్లో బండి సంజయ్ని కాపాడాలని, బండి సంజయ్ కొడుకును కాపాడాలని ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేసినందుకు విధి లేక సెక్షన్లు మార్చి సిట్టును ఏర్పాటు చేసిండు కదా. మరి ఆ సిట్టు ఏ ఒత్తిళ్లకు లొంగకుండా అనుక్షణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మంచి నిష్ణాతులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క సలహాలు తీసుకొని ఎవిడెన్స్ కేర్ఫుల్గా గైడ్ చేస్తే బండి సాయి భగీరథ్కు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పక్కగా ఛాన్స్ లేదు, ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదు చెప్తున్నా కానీ. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కొన్ని పేర్లు తెలుసుకొని పోక్సో మీద కొంతమంది పోయిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు బెయిల్ వచ్చిన సందర్భాలు కూడా మన వార్తల్లో చూసాం. రాదు అంత ఈజీగా. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఒక డాన్సర్ పోయి బయటకు బెయిల్ వచ్చింది 3 months ఆర్ సంథింగ్. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది, అంత ఈజీ కాదు. వచ్చిన అంటే దేశం అంతా వాచ్ చేస్తుంది కదా. ఒక సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకోవాలి అవసరం లేదు. బయటకు వచ్చింది ఆయన 3 months ఆర్ 4 months బయటకు వచ్చేసి పోక్సో కేసు ఆయన పైన ఒక డాన్సర్ని వేధించిండు, మైనర్ అమ్మాయిని రిలేషన్ మెయింటైన్ చేసిండు, అమ్మాయిని ఆమెనే కేసు పెట్టింది.
బయటకు వచ్చింది. ఇంకా ట్రయల్ కాలేదు కదా, ట్రయల్ అయిన తర్వాత చూడొచ్చు, ట్రయల్ కావాలి కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఉంది, బాధితులకు అండగా ఉంటాము. ఈ ఒక్క అమ్మాయి కాదు, రాష్ట్రంలో ఎవరున్నా అమ్మాయిలు బాధితులు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారు. డీజీపీ, సైబరాబాద్ సిపి ఇద్దరు మీడియా ముందుకు రావాలి, బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిన విషయాలని చెప్పాలి, లేదంటే ముఖ్యమంత్రి తప్పు చెప్తున్నట్టే వాళ్ళు రాకపోతే అనేటువంటి స్టేట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. దీంతో పాటు 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది భగీరథ్కి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్కి ప్లాన్ ఏ బీసీ ఏం లేదు, ఒకటే ప్రజల ప్లాన్ ఉంది, వాళ్ళతో పోవడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ కేసులో పోలీసులని హై లెవెల్లో ఉన్నటువంటి పొలిటికల్ లేకుంటే ఇంకా డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు భయపెట్టిన కొంతమందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అటు కరీంనగర్ కానీ ఇటు పేట్ బషీరాబాద్ కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అందుకే కేసు సైలెంట్గా నడుస్తుంది. మిగతా వాళ్ళ విషయంలో కాకుండా వీళ్ళకు అవకాశం కల్పించే ప్రయత్నం చేశారనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. ఈ కేసులో కరెక్ట్గా చట్ట ప్రకారం పోతే 20 ఏళ్ళ జైలు శిక్ష బండి భగీరథ్కు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది.